బీఆర్ఎస్ పాలనలో యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరగలేదన్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి నిధుల మంజూరు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 2 మున్సిపాలిటీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు ఐలయ్య. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జరిగిన రివ్యూ సమావేశంలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై చర్చించామన్నారు. యాదగిరిగుట్టపై ఆటోలు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామన్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇన్వాల్వ్ చేసి అభివృద్ధిలో వీళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తే సలహాలు సూచనలు తీసుకుని ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి అయింది, కొండ ఏ రకంగా అభివృద్ధి అవుతుంది, పైకి వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానికంగా ప్రజలకు కానీ అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు అందాలంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ స్థానికుల వాళ్ళను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తే వాళ్ళ సూచనలు సలహాలతోటి ముందుకు పోతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. వైటీడీ మీద కూడా రేపు 20వ తారీఖు నాడు సమీక్షా సమావేశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రస్తుత వైస్ చైర్మన్ గారు, దాని చైర్మన్ ముఖ్యమంత్రి గతంలో ఉండే, ఇప్పుడున్నటువంటి వైస్ చైర్మన్ కిషన్ రావు గారు, ఇప్పుడున్నటువంటి ఈఓ గారితో సంబంధిత అధికారులతో 20వ తారీఖు రివ్యూ మీటింగ్ చేయబోతున్నాం. కొండ పైన కూడా చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. కొండ పైన అసలు అది ఏ రకంగా పరిపాలన సాగుతుంది, ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉంది, అది ఇప్పటికీ అంతుచిత్తలేదు. అన్ని శాఖల మీద రివ్యూ చేసాం కానీ ఇంకా ఆ వైటీడీఏ దేవస్థానంలో రివ్యూ చేయాలంటే మొత్తం టోటల్ లోపభూయిష్టంగా ఉన్నాయి. కాబట్టి రేపు 20వ తారీఖు ప్రక్షాళన చేయబోతున్నాం. అన్ని కూడా ఏ చేసినా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ సలహాలు సూచనలు, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే వీళ్ళందరినీ కూడా అలా మమేకం చేసి అన్ని చేయాలి.